in the honor of the word of God. దేవుని వాక్యాన్ని మన మధ్యలో చదువుకుందాం. మనందరం లేచి నిలబడి దేవుని వాక్యాన్ని గౌరవిస్తూ మనం చదువుకుందాం. Romans 4th chapter, రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము verse 3. 3వ వచనము. లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. 16th onwards to 22. 16వ వచనం మొదలుకొని 22వ వచనం వరకు చదువుకుందాం. ఈ హేతువు చేతను ఆ వాగ్దానము యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రము కలవారికి మాత్రము కాక అబ్రహామునకున్నట్టి విశ్వాసము గలవారికి కూడా దృఢము కావాలనని కృపననుసరించినదై ఉండునట్లు అది విశ్వాసమూలమైనదాయను. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తినని వ్రాయబడి ఉన్నది. నీ సంతానము ఈలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాననేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు గాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడై ఉండి అప్పటికీ తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భము మృతతుల్యమైనట్టును ఆలోచించెను. కానీ అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. Shall we all raise our hands, say, Lord, bless this word of God for us. ప్రభువా, ఈ వాక్య భాగమును మా కొరకై మీరు ఆశీర్వదించండి. Lord, bless it and give it to us. ప్రభువా, దీనిని ఆశీర్వదించి మాకు అనుగ్రహించండి. In Jesus' name. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Please be seated. దయచేసి కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నాం. If you open the Bible to Genesis 15th chapter, మరి ఆదికాండము 15వ అధ్యాయంలోని గనుక మనం వాక్యం తెరిచినట్లయితే verse 1, 1వ వచనం చూద్దాం. it says like this. ఈ విధంగా ఇది చెప్తూ ఉన్నది. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. The Lord has given a visitation to Abraham. మరి ప్రభువు అబ్రహామును దర్శించి ఉన్నాడు And given a great promise to him. ఒక గొప్ప వాగ్దానాన్ని ఇచ్చాడు. He says that I am your shield. ఆయన అంటూ ఉన్నాడు, నేను నీ కేడెము And I am your exceedingly great reward. నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. The reward is meant because Abraham was obedient to Lord for many times. మరి అనేక మార్లు దేవునికి అబ్రహాము విధేయత చూపించాడు గనక ఆ బహుమానం అబ్రహాము కొరకే సిద్ధపడి ఉన్నది. When the Lord called Abraham, అబ్రహామును ప్రభువు పిలిచినప్పుడు he was living in a city. ఆయన ఒక పట్టణంలో నివసిస్తూ ఉన్నాడు. On those days it's called Sumerian civilizations. మరి ఆ రోజుల్లో సమరియా పట్టణం అది. ఆ ప్రజలు not Samaria, Sumeria. సుమేరియా అనేటువంటి ప్రజలు నివసిస్తున్నారు. Anybody studied history, they will understand. Sumerian civilization. చరిత్ర చదివిన వారు ఎవరైనా ఉంటే వారికి అర్థమవుతుందండి. And it was one of the oldest and very great civilization. మరి ఆ ప్రజలు చాలా గొప్పవారిగా ఉన్నటువంటి వారు, చాలా పాత కాలంలో ఉన్నటువంటి వారు. And there was a place called Ur. అక్కడ ఊరు అనేటువంటి ఒక స్థలం ఉన్నది. And that place he was living. ఆ స్థలములో అబ్రహాము నివసిస్తూ ఉన్నాడు. He was not living in tent. ఆయన గుడారంలో నివసించేవాడు కాదు. He was not living in a hut. ఆయన గుడిసెలో నివసించేవాడు కాదు. He lived in a multi-story building. ఆయన ఒక పెద్ద భవంతిలో నివసిస్తున్నటువంటి వ్యక్తి. Throughout that Ur there were multi-story buildings were there. మరి ఆ గ్రామం అంతటిలో కూడా ఇటువంటి పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి. And there were people who are living with all the civilized city arrangements. మరి చాలా సువిధలు కలిగినటువంటి పట్టణంలో వారు నివసిస్తున్నటువంటి వారు. They had sewage system. వారికి ఆ సీవేజ్ సిస్టమ్ కూడా ఉన్నది. They were water system. మరి నీటి సరఫరా కూడా చాలా బాగా ఏర్పాటు చేయబడింది. In those days they have designed everything. ఆ రోజుల్లోనే వారన్నీ కూడా ఏర్పాటు చేసుకోగలిగారు. And the same thing they can say they have found it in Mohenjo-daro Harappa. మరి ఆ తర్వాతే మోహన్జోదరో హరప్పా అనేటువంటి ఆ ప్రజల మధ్యలో కూడా ఇది కనుగొనడం జరిగింది. The same thing they found it recently in Tamil Nadu near Madurai. They had a sewage system, water system. How they have designed in those days we don't know. మరి అదే తమిళనాడు రాష్ట్రంలో
మదురై ప్రాంతంలో కూడా ఇవన్నీ కూడా కనుగొనడం జరిగింది. And they used bricks for building their houses. మరి ఇల్లు కట్టుకోవడానికి వారు ఇటుకల్ని తయారు చేసుకున్నారు. And all the civilization Abraham had in that place, they had it when Abraham was living there. మరి అబ్రహాము నివసిస్తున్న కాలంలోనే ఇటువంటి అన్ని కూడా అక్కడ అందుబాటులో ఉన్నాయి. And they were rich. వారు చాలా They ధనవంతులు. had money. వారి దగ్గర ఎంతో ధనం They ఉంది. were doing agriculture. వారు వ్యవసాయం చేస్తూ They were ఉన్నారు, doing business. వ్యాపారాలు చేస్తూ They ఉన్నారు. were having flocks. మరి వారికి పశువులు కూడా ఉన్నాయి. And all these things they had it. ఇవన్నీ వారికి ఉన్నాయి. But the Lord called him, అయితే ప్రభువు పిలిచినప్పుడు leave everything. అవన్నీ విడిచిపెట్టు, Leave your place. నీ స్థలాన్ని విడిచిపెట్టు, Leave your known people. నీకు తెలిసిన వారిని విడిచిపెట్టు, Leave your husband, father's household. నీ తండ్రి ఇంటి వారిని అందరిని విడిచిపెట్టు, And go to the place where I show it to you. నేను చూపించబోయే ప్రాంతానికి నీవు వెళ్ళు. This man with his wife obeyed to the Lord. అయితే ఈ వ్యక్తి తన భార్యతో కలిసి దేవునికి విధేయత చూపించాడు. And where they have gone, ఎక్కడికి వెళ్ళారంటే they gone to a desert. వారు ఒక ఎడారి ప్రాంతంలోనికి There వెళ్ళారు. was no water in that place. ఆ స్థలంలో నీరు కూడా లేదు, There was no agriculture in the place. వ్యవసాయం లేదు. And the Lord called with such a civilized place to a desert where there is no civilization. మరి అన్ని సౌలభ్యాలు ఉన్నటువంటి ఆ ప్రాంతములో నుంచి ప్రభువు తనను ఒక ఎడారిలోనికి తీసుకొని వెళ్ళాడు. Hallelujah. హల్లెలూయా. He didn't call him from desert to city. He called him from city to the desert. మీరు జాగ్రత్తగా గమనించండి, మరి ఎడారిలో నుంచి పట్టణానికి పిలవలేదు, కానీ పట్టణంలో నుంచి ఎడారిలోనికి తీసుకొని వెళ్ళాడు. That is what the obedience of Abraham always mentioned by the Lord. అందుకనే అబ్రహాము యొక్క విధేయత అనే దానిని ప్రభువు ఎల్లప్పుడూ కూడా గుర్తిస్తూ ఉన్నాడు. Anybody can migrate from city, village to city. మరి ఏదైనా పల్లెటూరు నుంచి పట్టణానికి ఎవరైనా వస్తారు, But the people who have grown up in village, city, మరి పట్టణంలోనే పుట్టి పెరిగిన వారు it is very difficult for them to go back to village. పల్లెటూరుకు వెళ్ళాలి అంటే చాలా కష్టం. And my brother, it is worse than the village. It is desert. Nobody was around. అయితే ప్రియ సహోదరుడా సహోదరి, దేవుడు పిలిచిన పల్లెటూరు కూడా కాదు, కానీ ఒక ఎడారిలోనికి పిలిచాడు. అక్కడ అసలేమీ లేవు. He was small group of people. మరి ఒక చిన్న గుంపు జనముగా ఉన్నారు. And around them there were so much of kingdoms. మరి వారి చుట్టూ కూడా అనేకమైన రాజ్యములు ఉన్నాయి. Amorites were there, and what is that? Amalekites were there, and the Egyptians were there. So many Philistines were there. So many people were kings were there. మరి అమోరీయులు, ఐగుప్తీయులు, ఫిలిష్తీయులు, ఇటువంటి అనేకమైన రాజులు, రాజ్యాలు వారి చుట్టూ ఉన్నాయి. And they can attack these people and take everything just like that. మరి వారి దగ్గర నుంచి వెళుతూ ఉండగా అన్ని తీసుకొని వారు అలా వెళ్ళిపోలేరు అంత తేలిగ్గా. Easily they can do it. Easily the kings can kill Abraham and take away మరి everything. కావాలి అనుకుంటే రాజులు చాలా సులువుగా తేలిక అబ్రహాంను చంపేసి ఆయనకున్నదంతా తీసుకొని వెళ్ళిపోతారు. But the Lord said, కానీ ప్రభు అంటూ ఉన్నాడు, that is what he says, ఈ మాట ప్రభు సెలవిస్తూ I ఉన్నాడు, am your shield. నేను నీకు ఖేడెము. Amen. Hallelujah. ఆమేన్. హల్లెలూయా. He is a shield for helpless people. మరి నిస్సహాయులకు ఆయన ఖేడమై ఉన్నాడు. Amen. Hallelujah. ఆమేన్. హల్లెలూయా. Anybody thinks that I am helpless, Lord, ఒకవేళ ఎవరైనా ప్రభువా నేను నిస్సహాయుడను and అనుకుంటే, the Lord says, I am your shield. No one can touch you. ప్రభు అంటున్నాడు, నేనే నీ ఖేడము, ఎవరు నిన్ను తాకలేరు. And Abraham, you are listening to me, you are obedient to me. అబ్రహామా, నీవు నా మాట వింటూ ఉన్నావు, నాకు లోబడుతూ ఉన్నావు. So I will be I myself your exceedingly great reward. మరి నేనే నీకు అత్యధిక బహుమానం అయి ఉన్నాను. It is not something that I am giving. I myself that I am giving as a reward for you. నీకేదో అత్యధికమైన బహుమానం ఇస్తానని కాదు, నేనే నీ అత్యధికమైన బహుమానం అయి ఉన్నాను. And that is the greatest blessing the Lord has given unto them. అయితే వారికి ఇచ్చినటువంటి గొప్ప బహుమానము ప్రభు ఇదే. But Abraham, అయితే అబ్రహాము he is like you and me. నీ వంటి వాడు, నా వంటి వాడై ఉన్నాడు. He mentioned immediately, suddenly one small requirement, his immediate requirement to the Lord. అయితే వెంటనే ఆ మాట వినగానే అబ్రహాము వెంటనే ఒక చిన్న అవసరతను ప్రభువుకు తెలియపరుస్తూ ఉన్నాడు. That is what human beings. మనుషులు అలాగే ఉంటారు. The human beings can think very small. మరి మనుషులు చాలా చిన్న ఆలోచన కలిగి ఉంటారు. Their immediate requirement is the biggest problem for them. They cannot visualize the biggest blessing the Lord wanted to give it to anybody. మరి దేవుడు మన కొరకై దాచి ఉంచినటువంటి గొప్ప మేలును చూడరు, కానీ ఇప్పుడు వెంటనే
ఏ చిన్న అవసరం ఉన్నా కూడా అదే గొప్పగా The కనిపిస్తుంది. second word he says, అయితే రెండవ వచనంలో అబ్రహాం అంటూ Lord, ఉన్నాడు, what you will give it to me? ప్రభువా నీవు నాకు ఏమిస్తావు? What you will give it to me? నీవు నాకు ఏమిస్తే ఏంటి I am ప్రభువా? going childless. నాకు సంతానము లేదు. And my servant, he has given birth to a small, Eliezer. He is a Syrian. He let him be my, my generation. మరి నా పనివాడైన సిరియనుడైన ఎలియాజరే కదా నా ఆస్తికి కర్త అవుతాడు. You can treat him as my heir. మరి నా వారసుడిగా ఇంకా నీవు ఆయననే చూడు. And this is the immediate requirement of Abraham. మరి అబ్రహాముకు వెంటనే ఉన్నటువంటి అవసరత ఇది. And you have given me no offspring, Lord. Next word says, ఆ తర్వాతి వచనం ఈ విధముగా సెలవిస్తూ ఉన్నది, మరియు అబ్రహాము ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక. immediately we say, Lord, you have not given this to me, Lord. మనం వెంటనే అంటాం కదా, ప్రభువా ఇదిగో నువ్వు నాకు ఇది ఇయ్యలేదు కదా. The same way he spoke. అదే విధంగా అబ్రహాము You have అంటున్నాడు, not given me offspring, Lord. ప్రభువా ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు Let గనుక this boy be offspring for you. నా పరివారంలో ఒకడు నాకు వారసుడిగా ఉండమని. Most of us are like this. అనేకులము ఈ విధముగానే ఉంటూ When ఉన్నాం. the Lord wanted to give us a bigger blessing, అయితే ప్రభు మనకు అంతకంటే గొప్ప బహుమానం ఇవ్వాలని ఆశపడుతూ we ఉన్నాడు. go before him and we say, Lord, I need so much of thing. మరి మనం ఆయన ఎదుటికి వెళ్ళి ప్రభువా నాకు ఇదిగో ఇవి అవసరం I ఉన్నాయి, need so much only, Lord. నాకు ఇంతే కొంచెమే కావాలి ప్రభువా, Tomorrow I need it, Lord. రేపటి దినానికి కావాలి You didn't give it this to me, Lord. ప్రభువా, ఇది ఇంకా నువ్వు నాకు ఇవ్వలేదు కదా. So we can think only small, immediate requirement. కాబట్టి మనకు వెంటనే ఏదైతే అవసరం ఉందో అంతవరకే మనం ఆలోచిస్తూ ఉంటాం. The Lord says, I will give you, I will be blessed, I will bless you, I am a great reward. He didn't understand. అయితే దేవుడు మరి నీకు గొప్ప బహుమానం నేను ఇస్తానని చెప్పినప్పుడు ఆయనకు అర్థం కావట్లేదు. He didn't understand. అబ్రహాము దానిని We are గ్రహించలేకపోయాడు. short focused people. మనము మరి దూరదృష్టి లేకుండా మనం ఉంటూ ఉన్నాం. We are very small, short focused. మరి వెంటనే కొంచెం కాలము వెంటనే ఏది అవసరం ఉందో Immediately what అంతవరకే. we record, that only we ask God. మనకు వెంటనే ఏదైతే అవసరం ఉందో అదే అడుగుతాము For ప్రభువుని. this, the Lord thinks, the small things and all, the Lord is nothing for him. మరి ఆ చిన్న చిన్న విషయాలు ప్రభువుకి ఏమాత్రం ఎన్నిక లేనివి. When I tell you I will be by your great reward, I am going to give this land completely for you, you are asking one son. మరి నేను నీ బహుమానముగా ఉంటానని చెప్పినప్పుడు ఈ ప్రదేశం అంతటిని నేను నీకు ఇవ్వబోతున్నాను, నువ్వేమో ఒక కుమారుడు కావాలని అడుగుతూ ఉన్నావు. Hallelujah. హల్లెలూయా. He asked only one son. ఒక కుమారుణ్ణి అడిగాడు. And the Lord surprised. మరి ప్రభు ఆశ్చర్యపోతూ ఉన్నాడు. Many of us cannot think beyond what we have, what we know. మరి మనకు తెలిసిన దానికంటే ఎక్కువగా మనం ఆలోచించలేకపోతూ ఉన్నాం. The lives are many times get problem because we cannot move around their immediate requirement. ఇప్పుడే ఉన్నటువంటి అవసరాన్ని దాటుకొని మనం ఎప్పుడు ఆలోచించలేకపోతూ ఉన్నాం. The Lord promised many things. ప్రభువు మనకు అనేకమైన వాగ్దానాలు ఇచ్చి The ఉన్నాడు. Lord is giving, I will bless you, I will make you like this. మరి ప్రభు అంటున్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను ఈ విధముగా చేస్తాను. But nothing will work in our life. అప్పుడు మన జీవితంలో అవేవి పని One చేయవు. thing I tell you, ఒక మాట నేను మీతో if you don't చెప్తున్నాను, believe God for small things, చిన్న విషయాల గురించే మీరు ప్రభువును నమ్మకపోతే you cannot believe God for bigger things. మరి పెద్ద విషయాల్లో కూడా మీరు ప్రభువును నమ్మలేరు. Hallelujah. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? Hallelujah. హల్లెలూయా. If you cannot believe God for small things, చిన్న విషయాలలో మీరు ప్రభువును నమ్మకపోతే you cannot believe him for bigger things. పెద్ద విషయాలలో మీరు ప్రభువును నమ్మలేరు. Because it's human nature. అది మనుష్య స్వభావము. Manusya shvabha. Very good. Yes. మనుషుని స్వభావం అది. We cannot believe. ఆ విధంగా నమ్మలేము. And the Lord was, hear the human voice, the Abraham voice. I'm not sure whether he was upset or not, but he really wanted to encourage him. అయితే ప్రభువు మరి ఈ అబ్రహాము యొక్క స్వరాన్ని విని మరి ఆయన చింతించాడో లేదో తెలియదు కానీ ప్రోత్సహిస్తూ ఉన్నాడు. And he said, Abraham, now you come out of your tent. అబ్రహామా, ఇప్పుడు నీవు నీ గుడారం నుంచి బయటికి రా. You come out of your tent. నీ గుడారంలో నుంచి నీవు బయటికి రా. When as long as we are confined to the small circle, మరి ఆ చిన్న పరిమితిలోనే మనం ఎప్పుడైతే ఉండిపోతామో we cannot think beyond that. అది దాటుకొని మనం ఆలోచించలేము. Yes, we cannot go beyond it. దానికంటే ఎక్కువగా మనం ఏది ఆలోచించలేము. And he was asking, he was holding the Lord for one son, one son, one son. ప్రభువా ఒక్క కుమారుడు అని ప్రభువుని అలాగే పట్టుకొని And ఉన్నాడు. the Lord said in 5th word, మరి ప్రభు 5వ వచనంలో ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు. and he said, he brought him outside. ఆయనను వెలుపలికి తీసుకొని వచ్చి, he was sitting in the
tent, and the Lord said, come out of your tent now. మరి ఆయన గుడారంలో కూర్చొని ఉన్నప్పుడు ప్రభు అంటూ ఉన్నాడు, నీ గుడారం నుంచి బయటికి రా. Now do you do one thing, Abraham. అబ్రహామా, ఇప్పుడు నీవు ఒక పని చేయి. Look now towards the heaven. ఆకాశము వైపు నీవు చూడు. Now the Lord is making him to look up. మరి ఇప్పుడు ప్రభువు తనని పైకి చూసేలాగా చేస్తూ The ఉన్నాడు. Lord is making him to see the marvelous things of the Lord. మరి ప్రభువు చేసినటువంటి అద్భుత కార్యాలను అబ్రహాము In చూసేలాగా the చేస్తూ desert there will ఉన్నాడు. not be no rain, so no cloud will be there. మరి ఎడారిలో వర్షం ఉండదు కాబట్టి అక్కడ మేఘాలు ఏమీ లేవు. Everywhere stars are there. ఎక్కడ చూసినా నక్షత్రాలే ఉన్నాయి. And he says, count it now. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, అబ్రహామా ఇప్పుడు లెక్క పెట్టు. Lord, Abraham, you are asking for one son. అబ్రహామా, నీవు ఒక కుమారుని అడుగుతున్నావు Now కదా, you count the stars. ఇప్పుడు నువ్వు ఈ నక్షత్రాలు లెక్క పెట్టు. And Abraham said, no Lord, I cannot count all these things. అబ్రహాం అన్నాడు, ప్రభువా ఇవన్నీ నేను లెక్కించలేనన్నాడు. And the Lord said, so shall your descendants be. నీ సంతానము కూడా అలాగ అవుతారని చెప్పి దేవుడు Amen. సెలవిస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Oh, the man can ask only one son. మనుషుడు ఒక్క కుమారుని అడగలడు. And the Lord said, come and count the stars. అయితే ప్రభు అంటున్నాడు, వచ్చి నీవు ఈ నక్షత్రాలను లెక్క పెట్టు. You cannot understand God's enormity. మరి ప్రభువు ఎంత ధారాళంగా ఇవ్వగలడో దాన్ని మీరు God's గ్రహించలేకపోతున్నారు. magnificency. ఆయన యొక్క ఆడంబరత్వాన్ని మనము We గ్రహించలేకపోతున్నాం. cannot understand. మనము గ్రహించలేకుండా ఉంటూ ఉన్నాం. It's a mystery. It's a great thing to understand by the human beings. మరి మనుషుడు దానిని గ్రహించడం అనేది అది ఒక చాలా పెద్ద మర్మమై ఉన్నది. And you know, it's a marmam. It is difficult to understand. అది అర్థం చేసుకోవడం చాలా కష్టం. We go always with tomorrow I need this Lord. I need this Lord. Our prayers will be like this. మరి మన ప్రార్థనలు ఎప్పుడు ఎలా ఉంటాయనంటే రేపు ఏది అవసరం ఉందో దాని గురించే. The ప్రభువా నాకు ఇది moment కావాలి. we align our thinking with the vision of God, we will think big in our life. మరి ఎప్పుడైతే మన ఆలోచనలు దేవుడి యొక్క దర్శనముతో మనము కలుపుతామో అప్పుడు మన జీవితంలో ఉన్నతంగా ఆలోచించడం మొదలు Even పెడతాం. in a blessing that we seek every day, మనం రోజు అడుగుతున్నటువంటి ఆశీర్వాదాలు కూడా we seek so small things. చిన్న చిన్న విషయాలు అడుగుతూ ఉంటాం. And the moment we say, Lord, what is your plan for me? మనము ఎప్పుడైతే ప్రభువా నా గురించి నీ ప్రణాళిక ఏంటి, We always dictate something to God. ఎల్లప్పుడూ మనము ప్రభువుకి శాసనాలు ఇస్తూ ఉంటాం. Oh, Lord, you should do like this. You should bless me like this. You should do like this. ప్రభువా నువ్వు ఇలా చెయ్యి, నన్ను ఇలా ఆశీర్వదించు, ఇలా ఉంచు అని అడుగుతూ ఉంటాం. Have you ever prayed, Lord, what is your plan for my life? మరి ఎప్పుడైనా ప్రభువా నా కొరకై నీ ప్రణాళిక ఏంటి అని ప్రార్థించారా? ఎంతమంది ప్రార్థించారండి? ఎంతమంది ఆ విధంగా ప్రార్థించారు? ఎంతమంది ప్రార్థించారు అట్లా? ఎంతమంది Very ప్రార్థిస్తున్నారు? small people can do it. చాలా కొద్ది మంది అలా చేయగలరు. And you know, you should pray like that. All young, you know, wonderful children, you should pray like that. మరి యవనస్తులారా మీరు ఈ విధంగా ప్రార్థన చేయాలి. What is your plan for my life, Lord? ప్రభువా నా గురించి నీ ప్రణాళిక ఏంటి? And the moment you pray, when the Lord show it, it will be different. మరి నీవు అలా ప్రార్థించినప్పుడు ప్రభువు చూపించినప్పుడు నీ జీవితం మారిపోతుంది. Hallelujah. హల్లెలూయా. It will be in a very different scale. మరి అది మనం ఊహించినంత ఉన్నతముగా మారుతుంది. Whatever the Lord has prepared for his children, the eyes have not seen, ears have not heard, and no one comprehended in the thinking thought process. మరి ప్రభువు తన్ను ప్రేమించు వారికి సిద్ధపరిచినటువంటివి అవి కన్నులకు కనిపించలేదు, చెవులకు వినిపించలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. Amen. How many of you know this word of God? ఎంతమందికి తెలిసి ఈ వాక్యము? Hallelujah. హల్లెలూయా. The moment you say, Lord, show me the will of plan of yours for me. ప్రభువా ఇదిగో నా గురించి నీ చిత్తం ఏమిటో బయలుపరచు. And then your thinking itself very different. అప్పుడు నీవు ఆలోచించడం కూడా విభిన్నంగా ఉంటుంది. Your thinking will be different. నీ ఆలోచన మారుతుంది. The Lord will do lot of miraculous things. ప్రభువు ఎన్నో గొప్ప అద్భుత కార్యములు చేయగలడు. The Lord can make the lives in a very different way. మన జీవితాలను ఊహించినంత ఉన్నతంగా ఆయన మార్చగలడు. The Lord can use your life in a very different way. మరి నువ్వు ఊహించిన దానికంటే కూడా ప్రభువు మన జీవితాన్ని అద్భుతంగా ఉపయోగించుకోగలడు. One handicapped lady, 16 to 18 years old, she living in England. Handicapped lady. మరి ఒక వికలాంగురాలైనటువంటి ఒక స్త్రీ she was not able to walk. తను నడవలేనటువంటి స్థితిలో Both ఉంది. the legs are, you know, not functioning, so she was what is that? రెండు Lame. కాళ్ళు కూడా పని చేయవు గనక తను నడవకుండా ఉంటుంది. She was in a wheelchair. ఒక వీల్ చైర్ లో ఎప్పుడు ఉంటుంది. Her brother was a missionary to India. అయితే తన సహోదరుడు మరి భారతదేశానికి మిషనరీగా వచ్చాడు. He was working in our place.
మరి అయ్యగారి యొక్క ప్రాంతంలో ఆయన పనిచేస్తూ ఉండేవాడు. And this man అయితే ఈ వ్యక్తి used to write her younger sister, but handicapped. He loved her and writes all about the mission places. అయితే మరి ఆ వ్యక్తి తన చెల్లిని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు గనక ఈ మిషనరీ పరిచర్లో జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా తన చెల్లికి రాస్తూ ఉండేవాడు He ఉత్తరం. knows that lady cannot come to India. మరి ఆ స్త్రీ ఇక్కడికి రాలేదని ఆయనకు తెలుసు. But he still writes, my dear younger sister, this is what happening, this is what happening. మరి ఆ అన్నయ్య ఇలా రాస్తూ ఉంటాడు, ప్రియమైన చెల్లి ఇదిగో ఇక్కడ ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఇలా జరుగుతూ ఉన్నాయి. And dear sister, here girls are very in a pathetic stage. మరి చెల్లి మరి ఇక్కడ ఉన్నటువంటి సహోదరులందరూ కూడా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో They are ఉన్నారు. not allowed to study. వారు చదువుకోవడానికి అనుమతి లేదు. When their physical body transformed, they are stopped. They will be at home. మరి వారి యొక్క శరీరము మార్పు అవగానే వారు చేసిన పనిని ఆపివేస్తారు. And no girls can come to high school stage. ఆ తరువాత వారు విద్యను కొనసాగించడానికి వారికి అనుమతి లేదు. They never come to college. వారు ఇంకా కళాశాలకు రాలేరు. And that kind of a pathetic situation that women are living in India. మరి భారతదేశంలో స్త్రీలు అంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నారు. So her brother words hit this younger lady. అయితే మరి ఈ సహోదరికి తన అన్న రాసినటువంటి మాటలు హృదయంలో గుచ్చుకున్నాయి. That lady was thinking. అయితే ఆ సహోదరి ఆలోచిస్తూ ఉంది. She was praying. తను ప్రార్థిస్తూ ఉంది. Lord, if you allow me to go to India, I will go and house to house I will knock the door and I will ask the parents to send them to school. ప్రభువా, ఒకవేళ నీవు నన్ను భారతదేశానికి వెళ్ళడానికి అనుమతి ఇచ్చినట్లయితే నేను వెళ్ళి ఇంటింటా తలుపు తట్టి వారి యొక్క పిల్లలని మరి కుమార్తెలని స్కూల్ కు పంపమని అడుగుతాను. But I cannot go. కానీ నేను వెళ్ళలేనయ్యా. I don't have both the legs. నాకు రెండు కాళ్ళు పని చేయడం లేదు. I myself need somebody to help me. ప్రభువా, నాకే ఒకరి సహాయం కావాలి. And how can I go, Lord? నేను ఎలా వెళ్ళగలనయ్యా? How can I help these wonderful young girls in India? మరి భారతదేశంలో ఉన్నటువంటి ఆ యవ్వన సహోదరులకు నేను ఎలా సహాయం చేయగలను? And she was praying like ఆ that. విధంగా తను ప్రార్థిస్తూ ఉంది. And her birthday came. అయితే తన పుట్టినరోజు వచ్చినప్పుడు And she told everybody, ప్రతి ఒక్కరితో తను చెప్పింది, I don't want any gift, I don't want any dresses. నాకు బట్టలు కానీ బహుమానాలు కానీ ఏమీ వద్దు, Give me money. నాకు డబ్బులు ఇవ్వండి, I'm going to send it to India. నేను భారతదేశానికి పంపిస్తాను. So she collected a lot of money on her birthday. మరి ఆ పుట్టినరోజున తను ధనాన్ని సమకూర్చింది. So she has written to many people, India, the women are not allowed to study. మరి చాలా మందికి తను ఉత్తరం రాసి ఈ విషయాలు తెలియజేసింది, భారతదేశంలో స్త్రీలు చదువుకోనలేకపోతున్నారని. So many supported her. అనేక మంది సహకరించారు. She got considerable size of amount. మరి కొంత ధనాన్ని తను సేకరించగలిగింది. She sent to the mission, London mission. మరి ఆ లండన్ మిషన్ కి తన డబ్బుల్ని పంపించి And please start a school and college for the women in India. మరి ఇవన్నీ కూడా ఈ ధనాన్ని అంతటిని కూడా మరి భారతదేశంలో ఆ స్త్రీలను స్కూల్ కి కాలేజ్ కి పంపించడానికి ఉపయోగించమని They చెప్పింది. start a school, not స్కూల్ ని స్టార్ట్ చేయమని చెప్పింది. start a college. కాలేజ్ ఎక్కడ ప్రారంభించండి అని చెప్పింది. This lady never seen India. మరి ఈ సహోదరి భారతదేశాన్ని ఎప్పుడు చూడలేదు. This lady never came to India. ఈ స్త్రీ ఎప్పుడు భారతదేశానికి రాలేదు. She is a handicapped woman. తను ఒక వికలాంగురాలు. But she thought that she should do something. అయితే తను అనుకుంది నేను ఏదైనా చేయాలి. She never said that what I can do. I am already lame. What I can do. తను ఎప్పుడు కూడా మరి నేను కుంటిదానని కదా నేనేమి చేయలేను అని అనుకోలేదు. Her own problem is a big problem. తనకున్న సమస్య చాలా గొప్పది. Yes or no? అవునా కాదా అండి? Yes or no, అవునా కాదా? It's a big problem. తనకున్నదే పెద్ద సమస్య. It is an immediate requirement. She should have prayed, Lord, give me healing, Lord. I will go to India. మరి ఒకవేళ తను వెంటనే అవసరత ఏది ఉందంటే ప్రభువా నన్ను స్వస్థపరచు, నేను భారతదేశానికి వెళ్తానని అడిగి ఉండవలసింది. do all this thing. అవన్నీ చేయలేదు తను. She was concerned about the girls in India. మరి భారతదేశంలో ఉన్నటువంటి ఆ యవ్వన సహోదరుల గురించి తను ఆలోచిస్తూ ఉంది. The London mission in India received the money. మరి భారతదేశంలో ఉన్నటువంటి ఆ లండన్ మిషన్ అనేవారు ఆ డబ్బులు పొందుకున్నారు. 1858 they started a teacher training school. మరి 1858వ సంవత్సరంలో టీచర్ ట్రైనింగ్ స్కూల్ స్టార్ట్ చేశారు. First they trained the teachers. మొదటగా ఉపాధ్యాయులకు వారు తర్ఫీదునిస్తూ ఉన్నారు. Then they started elementary school. ఆ తర్వాత చిన్న స్కూల్ ప్రారంభించారు. Exclusively for girls. అది ప్రత్యేకంగా స్త్రీల కొరకే. That school became high school. ఆ తర్వాత అది ఉన్నతమైన పాఠశాలగా They మారింది. started a college. ఆ తర్వాత వారు కాలేజ్ ప్రారంభించారు. And they started, for exclusively for the girls. అది ప్రత్యేకంగా సహోదరుల కొరకే. That is the first women's college in South India built ever.
మరి దక్షిణ భారతదేశంలో సహోదరుల కొరకు ఏర్పాటు చేయబడిన మొట్టమొదటి కాలేజ్ అది. And my wife studied there. మరి అమ్మగారు ఆ కాలేజ్ లోనే My చదువుకున్నారు. sister studied there. అయ్యగారి యొక్క సహోదరులు కూడా అక్కడే All my చదువుకున్నారు. known people studied there. మరి అయ్యగారు తెలిసిన వాళ్ళందరూ కూడా అక్కడే And చదువుకున్నారు. some of my people have become principal of that college. మరి అయ్యగారు తెలిసిన కొంతమంది దాంట్లో చదువు ప్రిన్సిపల్ గా కూడా అయ్యారు. And 5,000 girls every year they are studying in that place. మరి ప్రతి సంవత్సరం 5,000 మంది సహోదరులు ఆ కాలేజ్ లో చదువుకుంటూ Many ఉన్నారు. become scientists. అనేక మంది సైంటిస్టులు Many అవుతూ become ఉన్నారు. big managers. మరి ఎంతో మంది పెద్ద పెద్ద మేనేజర్లు Many హోదాలో become ఉన్నారు. professors and doctors. అనేక మంది ప్రొఫెసర్లు డాక్టర్స్ గా ఉంటూ ఉన్నారు. That college produced so much of people, thousands and thousands of people every year since 1890s. మరి 1890వ సంవత్సరం మొదలుకొని ఆ కాలేజీలో వేలాది మంది ఉన్నత చదువులు చదివి బయటికి వస్తూ ఉన్నారు. They are spread across the world. వారు ప్రపంచమంతా వ్యాప్తి చెందారు. The high school is so big high school. మరి వారి యొక్క ఉన్నతమైన పాఠశాల చాలా పెద్దది. More than 7,000 children are studying. 7,000 మంది పిల్లలు చదువుకుంటూ ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. Who made this, Amma? ఇది ఎవరు చేశారండి? ఎవరు చేశారండి? Handicapped lady. ఒక వికలాంగురాలు చేసినటువంటి పని. They named after her name all this institution. మరి ఇవన్నిటికీ కూడా తన పేరునే పెట్టారు. Her name is Sarah Tucker. సారా టక్కర్ అనే పేరు పెట్టారు. Even now all the institutions are standing tall, spread across few hundred acres, and they built this organization on that lady's name. మరి ఆ స్త్రీ యొక్క పేరిట కట్టినటువంటి ఈ భవనాలన్నీ కూడా మరి కొన్ని వందల ఎకరాల్లో వ్యాపించి ఉన్నతమైన హోదాలో ఉన్నాయి. And she's never seen that. అయితే తను ఎప్పుడు ఆ పాఠశాల చూడలేదు. She never came here. ఎప్పుడు భారతదేశానికి రాలేదు. But today also, కానీ ఈ రోజు కూడా 150 years after, 150 సంవత్సరాలు గడిచిపోయాయి. that name says Sarah Tucker. ఇంకా కూడా ఆ పేరు సారా టక్కర్ అని ఉన్నది. Sarah Tucker, సారా టక్కర్ అని రాయబడి a ఉంది. handicapped woman. వికలాంగురాలైనటువంటి She could not walk. నడవలేదు. She needs help. తనకు సహాయం She will కావాలి. be in a wheelchair. ఎప్పుడు వీల్ చైర్ లో ఉంటుంది. But she didn't think about her own problem. కానీ తన సమస్య గురించి తను ఆలోచించుకోలేదు. She thought about something different. అంతకంటే ఉన్నతంగా తను ఆలోచించగలిగింది. Hallelujah. హల్లెలూయా. She was thinking, she aligned her life with the vision of God. దేవుని యొక్క దర్శనముతో తన ఆలోచనలను కలిపింది. So the Lord elevated her. కనుక ప్రభు తనని హెచ్చించాడు. The Lord fulfilled all her prayers. తన ప్రార్థనలన్నిటికీ ప్రభు జవాబు The Lord blessed all her efforts. తను చేసిన ప్రతి ప్రయత్నాన్ని ప్రభు గొప్పగా ఆశీర్వదించాడు. Small money. కొంత డబ్బు, Small money. చాలా కొంచెం డబ్బు Yes, she has given. తనిచ్చింది. Sacrificing her own. తన సొంత అవసరతలను త్యాగం చేసి Lord built great institutions. మరి ప్రభు గొప్ప భవనాలు కట్టడానికి ఏర్పాటు చేశాడు. Why I am telling you, ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే don't be in the small circle. మనము ఆ పరిమితిలో ఉండకూడదు. Lord, you are telling so big things, Lord. Immediately I need so much, Lord. ప్రభువా నీవు ఎన్నో గొప్ప వాగ్దానాలు ఇస్తున్నావు కానీ నాకు కొంచెమే అవసరం ఉందయ్యా. Lord, you are telling so many things. Immediately my need is this thing, Lord. ప్రభువా నువ్వు అనేకమైన విషయాలు చెబుతున్నావు బానే ఉంది కానీ నాకు ఇది కావాలయ్యా ఇప్పుడు. That is what Abraham was brought outside of his tent. అందుకొరకే అబ్రహామును మరి గుడారంలో నుంచి బయటికి తీసుకొని Come out వచ్చాడు. of your tent, my Abraham. అబ్రహామా గుడారంలో నుంచి నీవు బయటికి రా. Now look towards the heaven. ఆకాశం వైపు నీవు చూడు. Look at the sky. ఆ ఆకాశాన్ని నీవు Look చూడు. at the stars. ఆ నక్షత్రాలను చూడు. Can you count it? వాటిని లెక్క పెట్టగలవా? Oh, the Lord's wisdom is far beyond the man's wisdom. ప్రభు యొక్క జ్ఞానము మనుష్య జ్ఞానముకు ఎంతో ఉన్నతముగా The ఉన్నది. Lord's ways are far beyond the man's ways. మనుషుల మార్గముల కంటే ఆయన మార్గములు ఎంతో ఉన్నతముగా The ఉన్నాయి. Bible says it between the sky and the earth, such a difference will be there. మరి భూమికి ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో మనుషుని ఆలోచనలు మరి దేవుని ఆలోచనలు We కంటే can think very small. మనం ఎంతో చిన్నగా ఆలోచిస్తాం. Amen. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. But God thinks very big. కానీ ప్రభు ఎంతో గొప్పగా ఆలోచిస్తాడు. God thinks very big. ప్రభు ఎంతో గొప్పగా ఆలోచిస్తాడు. No one can comprehend what He has plans for you. మన కొరకై ఏమి ప్రణాళిక వేశాడో ఎవరు కూడా దాన్ని గ్రహించలేరు. Only one prayer will change your life. అయితే ఒక్క ప్రార్థన జీవితాన్ని Lord, మారుస్తుంది. what is your plan for me? ప్రభువా నా గురించి నీ ఉద్దేశం ఏంటి? What is your plan for me, Lord? నీ ప్రణాళిక ఏంటి ప్రభువా? Show me your plan, Lord. నీ ప్రణాళిక నాకు చూపించు. Today I will tell many stories for you. Are you ready to hear many stories? All real stories, not fake stories. అనేకమైన మరి నిజ సంఘటనలు ఈ రోజు మీతో పంచుకుంటాను. Okay? Have anybody gone to Philadelphia? No.
ఫిలడెల్ఫియా అనే ప్రాంతానికి ఎంతమంది ఎవరైనా Okay, I've వెళ్ళారా? been to Philadelphia. మరి అయ్యగారు ఆ ప్రాంతాన్ని దర్శించారు. And there is a church, a big church called Temple Baptist Church. టెంపుల్ బాప్టిస్ట్ చర్చ్ అనేటువంటి ఒక పెద్ద ఆలయం అక్కడ ఉంది. And Temple Hospital, Temple Baptist Hospital. టెంపుల్ బాప్టిస్ట్ హాస్పిటల్ కూడా ఉంది. Temple Baptist University. టెంపుల్ బాప్టిస్ట్ విశ్వవిద్యాలయం కూడా ఉంది. All the things are there in that place. ఇవన్నీ కూడా ఆ స్థలంలో ఉన్నాయి. That city is famous for all these things. ఇవన్నిటికీ అది చాలా ప్రఖ్యాతిగాంచిన You know పట్టణం. how it came? అది ఎలా వచ్చిందో తెలుసా? A Sunday school was running. అక్కడ ఒక సండే స్కూల్ జరుగుతూ ఉండేది. The place was full with the children. మరి అక్కడ చాలా మంది చిన్న పిల్లలు ఉండేవారు. A ordinary poor child from some humble family came to Sunday school. ఒక చాలా సాధారణమైనటువంటి కుటుంబానికి చెందిన ఒక పాప అక్కడికి వచ్చింది. Nobody was receiving her because dress was not so great. మరి తాను మంచి బట్టలు ధరించలేదు గనక ఎవరు కూడా తను ఆహ్వానించలేదు. And that girl was standing in the entrance door itself. మరి అక్కడ ఎంట్రన్స్ డోర్ దగ్గరే ఆ పాప నిల్చొని ఉంది. The pastor came. అక్కడ పాస్టర్ గారు వచ్చారు. He asked that little girl, "Darling, why you are standing here?" మరి ఆ చిన్న పాపను అయ్యగారు అడుగుతూ ఉన్నారు, అమ్మా నువ్వు ఎందుకు ఇక్కడ నిల్చున్నావు? She was blinking at him. మరి తను ఆ పాప అయ్యగారిని చూసి కన్రెప్పలు వాలుస్తూ ఉంది. And the pastor took her మరి ఆ పాస్టర్ గారు పాపను ఎత్తుకొని and taken to the front row. మరి ఆ ముందట కుర్చీల దగ్గరికి తీసుకొని వెళ్ళారు. And he said, "Sit down here." ఇక్కడ కూర్చో అని చెప్పాడు. And she was listening the Sunday school. అయితే ఆ సండే స్కూల్ వింటూ ఉంది. And the place is full. మరి ఆ స్థలం అంతా నిండిపోయింది. And every week she goes. మరి ప్రతి వారం తను వెళ్తూ ఉండేది. And she didn't come for 2 weeks. ఒక 2 వారాలు తను రాలేదు. Pastor was little worried. మరి పాస్టర్ గారు దిగులు చెందారు. And she went to the she asked her father, అయితే తను తన తండ్రిని అడిగింది, "What happened? Why your daughter is not coming nowadays to the Sunday school?" ఆ పాస్టర్ గారు తండ్రితో అంటున్నారు, ఏమైందయ్యా నీ కుమార్తె ఎందుకు రావడం లేదు సండే స్కూల్ కని? And his father said, "Ayya, she is not well, ayya. ఆ తండ్రి అంటూ ఉన్నాడు, అయ్యా మరి నా కుమార్తెకు బాలేదు. We are taking treatment, we don't know what it is." మరి ఒక వైద్యం తీసుకుంటూ ఉన్నాము, ఇది ఏంటో తెలియదు. And pastor said, "I will come and pray." అయితే పాస్టర్ గారు అన్నారు, నేను వచ్చి ప్రార్థన చేస్తాను. Somehow with a lot of busy schedule he forgotten. మరి చాలా పనులు ఉండడం వల్ల తను మర్చిపోయాడు. And the father informed her death news to the pastor. అయితే ఆ తండ్రి గారు మరి ఆ చిన్న పాప చనిపోయిన సంగతి అయ్యగారికి తెలియజేశారు. So pastor was so broken. ఆ పాస్టర్ గారు మరి హృదయం విరిగిపోయినది. He came to that house. ఆయన మరి ఆ పాప ఇంటికి వచ్చాడు. Her funeral was arranged. మరి అంతిమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. Her body was taken from the bed to the coffin. మరి ఆ శరీరాన్ని మరి మంచంలో నుంచి తీసి ఆ బాక్స్ లో పెట్టారు. When they were arranging that particular bed of that girl, మరి ఆ శవపేటికను వారు అరేంజ్ చేస్తూ ఉన్నప్పుడు there was a small cloth bag. మరి దాంట్లో ఒక చిన్న గుడ్డ సంచి ఉంది. And they opened it. దాన్ని తెరిచి చూసినప్పుడు 53 cents. I mean, it is like a 53 paisa in our land. మరి 53 పైసలు ఉన్నాయి. And there was a small piece of paper. దాంట్లో ఒక చిన్న కాగితం ఉంది. I am collecting this money for the sake of bigger Sunday school. మరి ఈ డబ్బులు నేను ఒక పెద్ద సండే స్కూల్ కట్టడానికి సేకరిస్తూ ఉన్నానని రాయబడి ఉంది. Hallelujah. హల్లెలూయా. That has been given to the pastor. మరి ఆ డబ్బులు పాస్టర్ గారికి అందజేయబడ్డాయి. Pastor was crying. పాస్టర్ గారు ఇంకా ఆపలేకుండా ఏడుస్తూ He ఉన్నారు. was so broken. తన హృదయం విరిగిపోయింది. But anyway, he buried that girl. అయితే మరి ఆ పాపని పాతిపెట్టారు. Next week he went to the church. ఆ మరుసటి వారము సంఘానికి వెళ్ళారు. I have a huge money. నా దగ్గర ఎంతో గొప్ప ధనం ఉంది. How much? ఎంత? Huh? ఎంత ఉందండి? 53 cents. 53 పైసలు. Not even a dollar. ఒక రూపాయి కాదు. This money has been given by someone, a little girl, for a bigger Sunday school. మరి పెద్ద సండే స్కూల్ కట్టడానికి ఒక చిన్న పాప ఈ డబ్బులు ఇచ్చింది. So we have to join with her. కాబట్టి మనము తనతో పాటు కలవాలి. And next week the church collected money. ఆ తరువాతి వారము మరి ఆ సంఘంలో డబ్బులు కలెక్ట్ చేయడం జరిగింది. They collected more than few $100,000. అయితే కొన్ని వేల రూపాయలు వాళ్ళు కలెక్ట్ చేయడం జరిగింది. And they built a big Sunday school. మరి వారు ఒక పెద్ద సండే స్కూల్ కట్టారు. And they built a big church. ఆ తర్వాత పెద్ద ఆలయాన్ని కట్టారు. They built a big university. మరి విశ్వవిద్యాలయాన్ని కట్టారు. They built a bigger hospital. పెద్ద హాస్పిటల్ కట్టారు. All on that girl's name. అవన్నీ కూడా ఆ చిన్న పాప పేరిట. Amen. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Why I am telling, I am not asking money from you. Don't think that. ఈ విషయాలు మీతో చెప్తున్నానంటే మీ దగ్గర నుంచి డబ్బులు ఆశించి కాదు, కానీ It is,
I never ask for money. నేను ఎప్పుడు డబ్బుల గురించి అడగను. I know my God. నా దేవుడు నాకు తెలుసు. And all, the alignment of your life with the vision of God. మరి దేవుని యొక్క ప్రణాళికతో మన జీవితం ఉండాలి. Vision of God should be aligned with your life. మరి దేవుడిచ్చిన దర్శనము మన జీవితంలో మనం కలిగి ఉండాలి. No, alignments ఏంటి? దానితో కలిసి మన జీవితం ఉండాలి. Hallelujah. Hallelujah. That is what I am telling you. What's the plan for my life, Lord? అందుకనే నేను మీతో చెబుతున్నాను, ప్రభువా నా జీవితం గురించి నీ ప్రణాళిక ఏంటయ్యా? What's the plan for my life? అయ్యా నా జీవితం గురించి నీ ప్రణాళిక ఏంటి? And what is the plan? ఏంటి ఈ ప్రణాళిక? Let me align with you, Lord. ప్రభువా నేను నీ ప్రణాళికకు లోబడతాను. Let me align with you, Lord. నీ ప్రణాళికలో నేను నడుస్తాను. And the Lord will show bigger things in your life. అప్పుడు ప్రభువు నీ జీవితంలో ఉన్నతమైన విషయాలు చూపిస్తాడు. Oh, he will show you one bigger things in your life. నీ జీవితంలో ఎంతో ఉన్నతమైనటువంటి విషయాలను చూపిస్తాడు. No one can stop your life. ఎవరు కూడా నీ జీవితాన్ని ఆపలేరు. Oh my Lord, that is a greatness of God. అది దేవుని యొక్క గొప్పతనము. Abraham asked for one son. అబ్రహాము ఒక్క కుమారుని అడిగాడు. The Lord is calling him out of the tent and say, count the stars. మరి ప్రభు అబ్రహామును గుడారం నుంచి బయటికి పిలిపించి నక్షత్రాలను లెక్క పెట్టమని అంటూ ఉన్నాడు. So shall be your descendants. ఇదిగో నీ సంతానం ఇంత గొప్ప జనముగా ఉంటారు. Count the sand. నీవు ఇసుక రేణులను లెక్కించు. Lord, how can I count it, oh Father? తండ్రి ఇసుకను ఎవరు లెక్క పెడతారు ప్రభువా? So shall be your descendants. నీ సంతానం కూడా అలాగే ఉంటుంది. Oh, Abraham carried his own physical descendants, his well spiritual descendants. మరి అబ్రహాముకి తన శారీరక శరీరంలోంచి పుట్టినటువంటి సంతానం ఉన్నారు, విశ్వాసము ద్వారా ఉన్నటువంటి సంతానం అనేకులు We are ఉన్నారు. all their spiritual children. మనందరము ఆత్మీయముగా అబ్రహాము యొక్క పిల్లలమై ఉన్నాము. Amen. Hallelujah. 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 He is a father of nations. ఆయన అనేక జనములకు తండ్రిగా ఉన్నాడు. He believed it. ఆయన నమ్మాడు. His body is dead. తన శరీరము He is మృతతుల్యమైపోయింది. already 75 years old. అప్పటికే 75 సంవత్సరాలు. His wife's womb is dead. మరి ఆ శారా యొక్క గర్భము కూడా And the చనిపోయింది. Lord said, I will make your descendants like a stars in the sky. కానీ దేవుడు సెలవిస్తున్నాడు, నీ సంతానాన్ని ఆకాశంలో ఉన్న నక్షత్రముల వలె He చేస్తాను. believed it. ఆయన దాన్ని నమ్మాడు. He believed it. ఆయన దాన్ని నమ్మాడు. That's what Bible says. It is his righteousness. The Lord accounted this. That is righteousness. మరి అందుకనే దేవుని వాక్యంలో ప్రభు సెలవిస్తూ ఉన్నాడు, అబ్రహాము నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. We are humble people. మరి మనం కూడా సాధారణమైనటువంటి We ప్రజలము. think very small. మరి మనం చాలా చిన్న ఆలోచనలు The కలిగి ఉంటాం. life will be changed the moment that you align your thinking with the God's vision. మరి ఎప్పుడైతే మన ఆలోచనలు దేవుని యొక్క ఉద్దేశము ప్రణాళికతో కలుపుతామో అప్పుడు మన జీవితం మారిపోతుంది. That is difficult to believe. అది నమ్మడం కష్టమే. It's very difficult to believe. నమ్మడం చాలా కష్టము. But if you believe, your life will be different. కానీ నువ్వు నమ్మితే నీ జీవితము విభిన్నంగా ఉంటుంది. If you don't believe, it will not happen in your life. నువ్వు నమ్మలేకపోతే నీ జీవితంలో అది జరగదు. My wonderful people, ప్రియమైనటువంటి ప్రజలారా, we already have two messages in my iPad. మరి ఇక్కడ ఐప్యాడ్ లో అయ్యారి దగ్గర 2 వర్తమానాలు ఉన్నాయి. But the Lord told yesterday night onwards, this is the sermon I have to preach. మరి నిన్నటి రోజున రాత్రి కాలంలో ప్రభు ఈ వర్తమానాన్ని బోధించమని చెప్పాడు. We don't know why we are preaching this. మరి ఈ మాటలు ఎందుకు పంచుకుంటున్నామో తెలియదు. Always ask the Lord. ఎల్లప్పుడు నీవు ప్రభువుని అడుగు, Lord, what is your plan for me? ప్రభువా నా కొరకై నీ ప్రణాళిక ఏంటయ్యా? Don't dictate A B C D E F H 1 hour praying, like a laundry list we are making. Nobody is laughing. What is this? What happened? Laundry list na enti? Adu kuda telida? Come on, sir. Like laundry. Otherwise, like a what is the store? Shopping list. Like a shopping list you are making it. మరి ఆ కిరాణా సామాన్లు తీసుకోవడానికి షాపింగ్ లిస్ట్ రాస్తాం కదండి. Atla we are going to that, మనం ప్రార్థనకు వెళ్ళినప్పుడు అలా వెళ్తున్నాం. And Lord, this number 1. ప్రభువా ఇది నెంబర్ 1 ఈ అవసరం. This is number 2. ఆ తర్వాత ఇది. Number 3. ఆ తర్వాత ఇది. Number 4. ఆ తర్వాత ఇంకొకటి. Hallelujah. Hallelujah. How many of you are praying like that? ఎంతమంది అలా ప్రార్థిస్తూ ఉన్నారు? Let us openly confess. How many of you are praying? మరి మనందరం కూడా ఒప్పుకుందాం ఎవరు ఇలా ప్రార్థన చేస్తున్నారో. అందరూ ప్రార్థన చేశారా అట్లా? అందరూ చేస్తున్నారు అలాగే. Yes.
అవును. Hereafter, change your prayer. ఇప్పటి నుంచి మీ ప్రార్థనను మార్చండి. Lord, what's your plan for me? ప్రభువా నీ ఉద్దేశం ఏంటి? What you want me to do? నీవు నేనేం చేయాలని What అనుకుంటున్నావు? is your plan? నీ ప్రణాళిక ఏంటి? Reveal your plan. నీ ప్రణాళిక బయలుపరచు. Reveal your plan, నీ Lord. ప్రణాళిక బయలుపరచు If ప్రభువా. you pray, the Lord will reveal for you. నువ్వు అలా ప్రార్థిస్తే ప్రభు నీ కొరకు దాన్ని బయలుపరుస్తాడు. Then your life is suddenly looking very different. మరి అకస్మాత్తుగా నీ జీవితము మరి విభిన్నంగా మారిపోతుంది. I was like you ordinarily. We were all like you. మరి అయ్యగారు కూడా మరి మన వల్లనే ఉన్నటువంటి I was వారు. an IT man. మరి ఐటీ ఉద్యోగం చేస్తూ ఉన్నారు. And my wife was a professor, but she didn't work for many years. మరి అమ్మగారు ప్రొఫెసర్ గా చేస్తున్నప్పటికీ కూడా చాలా కాలం ఇంకా ఉద్యోగం చేయలేదు. We were like you. మరి మన వల్లనే ఉన్నారు. And we were asking Lord, అయితే ప్రభువుని అడుగుతూ ఉన్నారు, Lord, what is your plan for us? ప్రభువా మా కొరకై నీ ప్రణాళిక ఏంటి? What is your plan for us? మా కొరకైన నీ ప్రణాళిక ఏమిటి? And the Lord said, resign your job. ప్రభు అన్నాడు, నీ ఉద్యోగానికి రాజీనామా చేయి. I was working for Tatas. మరి టాటా కంపెనీలో పనిచేస్తూ ఉండేవారు. He said, resign your jobs. నీ ఉద్యోగాన్ని విడిచిపెట్టు. Go to Hyderabad, I will bless you. నీవు హైదరాబాద్ కి వెళ్ళు, నిన్ను ఆశీర్వదిస్తాను. And it was a very difficult decision. చాలా కష్టతరమైనటువంటి తీర్మానం అది. Andhra nunchi ikkada vastade difficult. మరి ఆంధ్ర నుంచి తెలంగాణ రావడమే కష్టం. And coming from Tamil Nadu to here, it is very difficult. మరి తమిళనాడు నుంచి హైదరాబాద్ రావాలంటే ఇంకా కష్టమే. We were so much in a hesitant. కాబట్టి మరి ఎంతో నిరాకరించారు అయ్యగారు. And Lord, but finally the Lord said, you have to go. మరి చివరిగా ప్రభు అన్నాడు, నువ్వు వెళ్ళాల్సిందే. My brothers, sisters, నా ప్రియ సహోదరుడ it's సహోదరి, all alignment with the Lord's plan. మరి ప్రభు యొక్క ప్రణాళికలో లోబడి, Alignment. మరి ప్రభు యొక్క ప్రణాళికలో కలిసి. Amen. Hallelujah. హల్లెలూయా. The moment you align, మనం ఎప్పుడైతే ప్రభు ప్రణాళికలో అడుగు పెడతామో your life will be different. మన జీవితం Your మారిపోతుంది. life will be very మన different. జీవితము మారిపోతుంది. Amen. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. We came here. మరి అయ్యగారు గారు ఇక్కడికి We వచ్చారు. prayed for 7 years. 7 సంవత్సరాలు ప్రార్థన చేస్తూ ఉన్నారు. Oh, we built 2 churches in between. మరి మధ్యలో మరి ఒక 2 సంఘాలు కట్టడం Even జరిగింది. in the city, we built 2 churches. హైదరాబాద్ లో కూడా 2 ఆలయాలు కట్టారు. And one in Jagatgiri Gudda, one in Kopanpalli, we built it. మరి జగద్గిరి గుట్ట గోపన్పల్లిలో కట్టారు. And all these things we were doing it. ఇవన్నీ చేస్తూ ఉన్నారు. We were asking Lord, what is your plan, Lord? మరి అడుగుతూ ఉన్నారు, ప్రభువా నీ ప్రణాళిక ఏంటయ్యా? You were yet to reveal to us. ఇంకా నీ ప్రణాళిక నీవు బయలుపరచలేదు. How many years it took for him to reveal? మరి ఎన్ని సంవత్సరాలు పట్టింది It's దేవుడికి తన more ప్రణాళిక than 10 బయలుపరచడానికి? years it took. దాదాపుగా 10 సంవత్సరాలు It took for him to reveal to us. మరి 10 సంవత్సరాలు పట్టింది దేవుని ప్రణాళిక బయలుపరచడానికి. Finally he said, చివరిగా ఆయన అన్నాడు, "Lo and preach my word in Telangana." తెలంగాణ అంతటిగా నీవు వెళ్ళి నా సువార్త ప్రకటించు. Oh, it was difficult for me to understand. మరి అది గ్రహించడం కూడా చాలా కష్టమైంది. I don't know anything in Telugu. మరి తెలుగు భాషలో ఏమీ తెలియదు. Because I was speaking in English all the way in my life. మరి జీవితం అంతా కూడా ఇంగ్లీషే మాట్లాడుతూ ఉన్నారు. I don't know much anything. Couple of words also I don't know. మరి ఒక 2 మాటలు కూడా సరిగా తెలియదు. And that's the way my life was. మరి అయ్యగారి యొక్క జీవితం ఆ విధంగా ఉండింది. I told the Lord, lot of Telugu people are there. They are good people. Lord, please use them. ప్రభువా అనేక మంది తెలుగువారు మంచివారు చాలా మంది ఉన్నారు, వారిని వాడుకో ప్రభువా. But the Lord didn't leave me. అని ప్రభు విడిచిపెట్టలేదు. Son, I brought you for that purpose. కుమారుడా నిన్ను ఇందుకోసమే నేను ఇక్కడికి తీసుకొని వచ్చాను. I trusted you that you would do it. నిన్ను నమ్మాను నువ్వు ఈ పని చేస్తావని. Finally, after 3 days, I said yes for him. మరి ఒక 3 రోజులు గడిచిన తరువాత అయ్యగారు అవునని చెప్పారు. 3 nights I was standing before him. మరి 3 రాత్రులు ప్రభు ఎదుట I నిలబడి didn't ఉన్నారు. sleep at all. అసలే నిద్రపోలేదు. I was kneeling down and standing in front of him. మరి మోకరిస్తూ ఉన్నారు, దేవుని ఎదుట నిలబడుతూ ఉన్నారు. Finally, I said, చివరిగా అయ్యగారు అన్నారు, one condition, Lord. ప్రభువా ఒక్క షరతు, If you come with me, I will go. నువ్వు నాతో వస్తే నేను వెళ్తాను, Otherwise, I will not go. లేకపోతే నేను వెళ్ళను. And the Lord said, ప్రభు అన్నాడు, go. నీవు వెళ్ళు, I will be with you. నేను నీతో ఉంటాను. No one will oppose you. ఎవరు కూడా నిన్ను వ్యతిరేకించలేరు. Amen. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Oh, 1 year fantastic ministry we have done it. మరి ఒక సంవత్సరం అద్భుతంగా పరిచర్య చేశారు. Every village we go, 200, 300 people will be waiting for us. మరి ఏ పల్లెటూరుకు వెళ్ళినప్పటికీ కూడా 200 మంది 300 మంది ప్రజలు ఎదురు చూస్తూ ఉండేవారు. Every day 4 meetings will conduct. ప్రతి రోజు 4 కూటములు ఏర్పాటు చేసేవారు. I bought a land, 1 acre land in that place near Singur Dam. ఆ సింగూరు డ్యామ్ దగ్గర మరి 1 ఎకరం పొలాన్ని కొన్నారు. My life, I had a dream of having farm house. You know farm house? మరి ఒక ఫామ్ హౌస్ కట్టాలనేటువంటి కళ అయ్యగారికి ఎప్పటి నుంచో So I ఉండేది. want to build a big church.
మరి ఒక పెద్ద సంఘాన్ని కట్టి a big farmhouse. ఒక మంచి ఫామ్ హౌస్ I want to కట్టుకొని buy few acres of agriculture land. మరి కొన్ని ఎకరాలు వ్యవసాయ భూమి కొనుక్కోవాలనుకున్నారు. Then every weekend we will go మరి ప్రతి శనివారం ఆదివారంలో వెళ్తాము, and we will do ministry. పరిచర్య చేస్తాము, We will take care of agriculture. వ్యవసాయం కూడా చూసుకుంటాము. Oh, it's interesting life, huh? చాలా ఆసక్తితో ఉన్న జీవితం. So we were so happy to have that. మరి అవన్నీ కలిగి ఉండడం చాలా సంతోషంగా అనిపించింది. I registered the land మరి ఆ రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరిగింది. and everything. I am getting ready, put a fence and I about to build everything. మరి ఒక ఫెన్సింగ్ కట్టి ఇంకా కట్టబోతూ ఉన్నారు. The Lord called me in the midnight మరి ఒక అర్ధరాత్రి కాలంలో ప్రభువు పిలిచాడు. and come, I want to talk to you. నీవు నా దగ్గరికి రా, నీతో మాట్లాడాలి అన్నాడు. And I knelt down మరి అయ్యగారు వెంటనే మోకరించినప్పుడు and he said, why have you bought that land? ప్రభు అడుగుతూ ఉన్నాడు, నువ్వు ఆ భూమి ఎందుకు కొన్నావు? So I have to please him. No, I am going to build a big church, Lord. మరి ప్రభుకి ఇష్టడని చూపించుకోవాలి కాబట్టి ప్రభు ఒక పెద్ద సంఘాన్ని కడదాం అనుకుంటున్నాను. Then farmhouse also. మరి ఆ పక్కనే ఒక ఫామ్ హౌస్. And I said, don't touch that land anymore. ఆ భూమిని ఇక నీవు ముట్టుకోవద్దు. Then what do you want me to do? ప్రభు మరి ఏం చేయాలి ఇంకా? Think big, son. ఉన్నతంగా ఆలోచించు కుమారుడా. Think big నండి. పెద్దగా ఆలోచించు. పెద్దగా ఆలోచించు. Think big, son. నీవు పెద్దగా ఆలోచించాలి. What do you mean by think big? ప్రభు పెద్దగా ఆలోచించడం అంటే ఏంటి? I will give you Deccan Plateau. నీకు ఈ దక్కను పీఠభూమిని నేను నీ Not చేతిలో alone అప్పచెప్తాను. Telangana. తెలంగాణ I'll రాష్ట్రం give ఒకటే you కాదు, Maharashtra. మహారాష్ట్రాన్ని I'll give ఇస్తాను, you Chhattisgarh. ఛత్తీస్గఢ్ I'll రాష్ట్రాన్ని give you ఇస్తాను, Karnataka. కర్ణాటక రాష్ట్రాన్ని నీకు ఇస్తాను. Deccan Plateau I will give you. ఆ దక్కను పీఠభూమి అంతా నీ చేతికి ఇస్తాను. I laughed at him. మరలా అయ్యగారు నవ్వారు. And I said, Lord, do you think that is going to be possible? ప్రభువా, అది అసలు సాధ్యమని నువ్వు అనుకుంటున్నావా? I'm working in a company. నేను ఒక కంపెనీలో How I can పనిచేస్తున్నాను. do all these things? Lord? ఇవన్నీ నేను ఎలా చేయగలను How ప్రభువా? I can travel such a long place? అంత దూరాలు ఎలా ప్రయాణించగలను? And the Lord said, ప్రభు అన్నాడు, nothing is impossible for God. నాకు అసాధ్యమైనది ఏదీ లేదు అంటూ ఉన్నాడు. And register organization. మరి ఒక ఆర్గనైజేషన్ రిజిస్టర్ చేశారు. Many people will be added unto you. మరి అనేక మంది జనములు వస్తారు నీ యొద్దకు. And everybody jointly do it. అందరూ కలిసి దీనిని చేస్తారు. Amen. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So far that land, I not even wanted to see that land. మరి ఇంతవరకు మరిలా ఆ భూమిని చూడడం కూడా లేదు. And చూస్తాను, but whenever I go, I will avoid to see the land. మరి ఆ స్థలానికి ఎప్పుడు వెళ్ళినా కూడా అటువైపు చూడకుండా ఉండడానికి ప్రయత్నిస్తారు. I'm afraid to touch that land even today. ఈ రోజు కూడా దాన్ని ముట్టుకోవాలంటే భయం అవుతుంది. Because the Lord said, don't do anything in that place. ఆ స్థలంలో నువ్వు ఏమీ చేయొద్దని చెప్పాడు. And now you think about it, we started organization. మరి ఇప్పుడు చూసినట్లయితే ఒక ఆర్గనైజేషన్ I am the ప్రారంభమైంది. most unworthy fellow. మరి అయోగ్యుడైనటువంటి వ్యక్తి, Ayogyan is not unworthy, unqualified I am. అర్హత లేనటువంటి ఒక వ్యక్తి. That's a correct translation. అర్హత ఏమి లేదండి. ఒక అనర్హుడు. I never, I am a IT fellow all my life. మరి జీవితం అంతా కూడా ఐటీ ఉద్యోగమే చేస్తూ ఉన్నారు. I never been to Bible college. మరి బైబిల్ కాలేజ్ కి I don't వెళ్ళలేదు. know the local language. మరి ఇక్కడ ఉన్నటువంటి భాష రాదు. I don't know whether local people will accept me or not. మరి ఇక్కడ ఉన్నటువంటి వారు అయ్యగారిని అంగీకరిస్తారో లేదో Telangana తెలియదు. people will accept me or not, I don't know. తెలంగాణ ప్రజలు అంగీకరిస్తారా లేదా? But కానీ when I align to the Lord, ఎప్పుడైతే దేవుని యొక్క ప్రణాళికలో అడుగు పెట్టానో the Lord will make everything happen. ప్రభు సమస్తమును సాధ్యము చేశాడు. Amen. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. You know that I always say I am from Telangana. మరి మీకు అందరికీ తెలిసినట్టుగానే అయ్యగారు ఎప్పుడు కూడా నేను తెలంగాణ నుంచి అని చెప్తారు. Amen. Huh? హల్లెలూయా. The Telangana people loves me so much. మరి తెలంగాణ ప్రజలు అయ్యగారిని ఎంతో ప్రేమిస్తూ ఉన్నారు. They come and hug me, they kiss me, they touch my feet. What a joy to see the people love me. మరి వారు వచ్చి అయ్యగారిని హత్తుకుంటారు, ముద్దు పెడతారు, ఒక్కొక్కసారి కాలు కూడా మొక్కుతూ ఉంటారు. ఇవన్నీ చూడడం చాలా సంతోషంగా They will ఉంటుంది. do it for my wife also. మరి అమ్మగారు కూడా అలాగే చేస్తూ ఉంటారు. Amma. Yesterday you should have come and seen me. How many of you seen the video I sent it? మరి నిన్నటి దినంన వచ్చి చూడవలసింది. అయ్యగారు ఒక వీడియో పోస్ట్ చేశారు. Do you think that we are worthy for their recognition? వారు అలా అయ్యగారి నమ్మగాన్ని గుర్తించడానికి వారు యోగ్యులని మీరు They were అనుకుంటున్నారా? surrounding me, I was dancing, and they were so loving yesterday. మరి వారు అయ్యగారిని అమ్మగారిని అక్కడ నిలబెట్టి వారు చుట్టూ నాట్యం ఆడుతూ వారి ప్రేమను చూపిస్తూ ఉన్నారు. My brother, next week I am going to the Goya tribes. మరి వచ్చే వారము కోయా ప్రజల మధ్యలోనికి వెళ్తూ ఉన్నారు. And they will also sing and dance. వారు కూడా ఇలాగే పాటలు పాడుతూ నాట్యం ఆడతారు. Praise the Lord. Hallelujah. హల్లెలూయా. And what we have done
for them to love us like that? వారు అంతగా అయ్యగారు నమ్మగారిని ప్రేమించడానికి వీరేం చేశారు? What we have done it? ఏం చేశారు? Nothing. ఏమీ చేయలేదు. We are strangers. మరి వారికి తెలియనటువంటి ప్రజలే. And but we cannot speak their language much. వారి యొక్క భాష కూడా ఎక్కువగా మాట్లాడలేరు. But Lord made it happen. కానీ ప్రభువే దీన్ని సాధ్యపరిచాడు. ఎంతమంది నమ్ముతారండి? హల్లెలూయా. హల్లెలూయా. We were simple people like you. మరి మనవలనే సాధారణమైనటువంటి వ్యక్తులే. When we align to God, కానీ దేవుని ప్రణాళికతో ఎప్పుడైతే కలిశారో the Lord made it in a very different way. అప్పుడు ప్రభువు మరి వారి జీవితాలను మార్చివేశాడు. I myself would have given 2,000 to 3,000 baptism. మరి అయ్యగారు తన చేతితోనే ఒక 3,000 మందికి బాప్తిసం ఇచ్చి ఉంటారు. And that much the Lord blessed me. అంతగా మరి ప్రభు ఆశీర్వదించాడు. And we could build so many churches. అనేకమైనటువంటి సంఘాలను We కట్టగలిగారు. have 11,000 believers. 11,000 మంది విశ్వాసులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారండి? ఎంతమంది అండి విశ్వాసులు? 11,000 believers. 11,000 మంది విశ్వాసులు ఉన్నారు. And why with a lot of this, so much of physical strain also I am going to the villages to just, they love us so much. మరి శారీరకంగా అది చాలా కష్టమైనప్పటికీ కూడా అన్ని కిలోమీటర్లు ప్రయాణించి వెళ్ళేది వారు అంతగా ప్రేమిస్తున్నారు గనుకనే. Amen. Hallelujah. హల్లెలూయా. If you align your life, మన జీవితము కూడా మనం అలా చేస్తే the Lord will love you. ప్రభు మనల్ని The ప్రేమిస్తాడు. Lord will show you. ప్రభు మనకి తన The ప్రణాళిక Lord will చూపిస్తాడు. reveal you. ప్రభు మనకు What బయలుపరుస్తాడు. is the purpose of your life? మన జీవితం యొక్క ఉద్దేశం ఏంటో ఆయన What is the బయలుపరుస్తాడు. purpose of your life? మన జీవితం యొక్క ఆయన ఉద్దేశం ఏంటో The బయలుపరుస్తాడు. Lord is not looking for qualified people. ఆ అర్హత కలిగిన వారి కొరకు ఆయన చూడట్లేదు. The Lord is looking for humble, simple people. సాధారణమైనటువంటి వారి కొరకే ప్రభు చూస్తూ ఉన్నాడు. The last one I will say and finish it off. చివరిగా ఒక మాట చెప్పి నేను How many ముగించబోతున్నాను. of you know William Carey? విలియం కేరీ అనేటువంటి వ్యక్తి ఎంతమందికి తెలుసు? ఎంతమంది తెలుసండి? Oh, very great. William Carey. మరి And who he was? ఎవరండి విలియం కేరీ? ఎవరు? ఏం ఎవరండి? చేస్తూ ఉండేవాడు ఆయన? He was a gobbler. ఆయన చెప్పులు కుట్టుకునే వ్యక్తి. He's not having a showroom. He was in the payment. He had a small shop and repairing the shoes. మరి చెప్పులు అనగానే ఒక పెద్ద షోరూమ్ కాదండి, రోడ్డు పక్కన ఒక చిన్న షాప్ పెట్టుకొని కుట్టుకునేవాడు. And he had India map in front of him in that tiny shop. మరి ఆ చిన్న షాప్ లో ఆయన ఎదుట ఇండియా మ్యాప్ ఉండేది. He was crying for India. భారతదేశం గురించి కన్నీరు కారుస్తూ ఉండేవాడు. Crying for India. భారతదేశం కొరకే కన్నీరు కారుస్తూ ఉన్నాడు. Lord, save this India. ప్రభు ఆ భారతదేశాన్ని రక్షించు. Save these people, O Lord. ఈ ప్రజలను నీవు కాపాడయ్యా. Save these people, O Lord. భారతదేశాన్ని కాపాడు ప్రభువా. Lord was looking for someone to translate the Bible into Indian languages. మరి భారతదేశంలో ఉన్నటువంటి వివిధ భాషల్లోకి బైబిల్ తర్జుమా చేయడానికి ప్రభు వెతుకుతూ ఉన్నాడు. Lord was looking many people. అనేక మంది ప్రజల కొరకు వెతుకుతూ ఉన్నాడు. There were people educated in Cambridge. మరి కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నటువంటి వారు There were ఉన్నారు. people educated in Oxford. మరి ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్న వారు ఉన్నారు. But none of them had aligned their visions with God. కానీ ఎవరు కూడా ప్రభు యొక్క ప్రణాళికతో కలిసి నడవలేదు. They were educated. వారు They విద్యావంతులు, were qualified. అర్హత కలిగిన వారు, They had degrees. వారికి They కావాల్సినటువంటి know పట్టాలు how to ఉన్నాయి. do it. ఎలా చేయాలో తెలుసు. But only one thing is missing is they couldn't align their life with God. కానీ వారి జీవితంలో లేని ఒకే ఒక విషయం ఏమిటి అంటే దేవుని ప్రణాళికతో వారు కలవట్లేదు. Amen. Hallelujah. హల్లెలూయా. Then the eyes of the Lord turned towards the అప్పుడు cobbler's place. ప్రభు యొక్క దృష్టి ఆ చెప్పులు కుట్టేవాని మీదకి తిరిగింది. This man is the most disqualified man. మరి ఎవరైనా అనర్హులు ఉన్నారు అంటే అది మొట్టమొదటిగా He ఈయనే. never been to college. మరి ఎప్పుడు He చదువుకోలేదు. never been to Oxford. ఎప్పుడు ఆక్స్ఫర్డ్ He never విశ్వవిద్యాలయం been పోలేదు. to Cambridge. కేంబ్రిడ్జ్కి వెళ్ళలేదు. He never studied all this thing. ఇవన్నీ ఎప్పుడు చదవలేదు ఆయన. But the Lord said, కానీ ప్రభు అన్నాడు, this man is sufficient. నాకు ఈ వ్యక్తి చాలు. He aligned his life with me. ఆయన తన జీవితాన్ని నాకు అప్పగించాడు. And I will use him. కాబట్టి ఈయనను I వాడుకుంటాను. will give my wisdom. నా జ్ఞానాన్ని ఈయనకి ఇస్తాను. I don't know how the London mission accepted him. మరి ఆ లండన్ మిషన్ వారు ఈయనని ఎలా అంగీకరించారో తెలియదు. The Lord made them to accept it. మరి ప్రభు వారు అంగీకరించేలాగున That చేశారు. man landed in Calcutta. మరి కలకత్తా ప్రాంతానికి వచ్చాడు. And he brought, he has made so many things. మరి ఆయన ఎన్నో చేశాడు. He translated the Bible in 22 or 23 languages. 23
23 భాషల్లోనికి బైబిల్ ని తర్జుమా A చేశాడు. simple gobbler, he translated the Bible in 23 languages. ఒక సాధారణంగా చెప్పులు కుట్టుకొని బ్రతికేటువంటి ఒక వ్యక్తి బైబిల్ ని 23 భాషల్లోకి తర్జుమా చేశాడు. Amen. Hallelujah. హల్లెలూయా. There were so many obstacles. మరి ఎన్నో ఆటంకాలు He వచ్చాయి. lost his wife. తన భార్యను He lost కోల్పోయాడు, his children. పిల్లల్ని He కోల్పోయాడు. lost whatever the translation is gone fire. ఆయన ట్రాన్స్లేషన్ చేసినవన్నీ కూడా అగ్నిలో కాలిపోయాయి. And he's lost his press. మరి తనకు ఉన్నటువంటి ప్రశ్న కూడా కోల్పోయాడు. He didn't lose his heart. కానీ తన హృదయంలో అధైర్యపడలేదు. Finally, he printed the Bible in 23 languages or 22 మరి languages. చివరిగా ఆయన 22 23 భాషల్లో బైబిల్ ని ప్రింట్ చేయగలిగాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. He's the most disqualified man. మరి ఆయన అందరికంటే అనర్హుడు. The most disqualified lady is Sarah Tucker. మరి అందరికంటే అనర్హురాలు సారా టక్కర్. The most little child, she is disqualified. She cannot do anything. మరి ఏమి చేయలేనటువంటి ఆ చిన్న పాప. One lady is handicapped. మరి ఒక స్త్రీ ఏమో వికలాంగురాలు. One girl is nothing. Is a small little girl, a poor girl. మరి ఇంకొక అమ్మాయి ఒక చాలా పేదరాలైనటువంటి చిన్న పాప. And another man, gobbler. ఇంకొకరు చెప్పులు కుట్టుకునేవాడు. All three are disqualified people. వారు ముగ్గురు కూడా అనర్హులే. But the Lord used them. కానీ ప్రభు వారిని వాడుకున్నాడు. Amen. Hallelujah. హల్లెలూయా. Oh, it is a simple matter. You ask the Lord, what is a plan for me, Lord? ఇదంతా ఒక చిన్న విషయానికి ముడిపడి ఉంది. ప్రభువా నీ ప్రణాళిక ఏంటి నా కోసము? Shall we all stand up? మనందరం లేచి నిలబడదాం. Hallelujah. హల్లెలూయా. Today we are prophetically preaching. ఈ రోజు ప్రవచనాత్మకంగా మీతో మాట్లాడుతూ ఉన్నాను. Lord can use anyone. ప్రభు ఎవరినైనా వాడుకోగలడు. Lord can use anyone. ప్రభు ఎవరినైనా వాడుకొనగలడు. My young brothers, young children, young girls, ప్రియమైనటువంటి యవన సహోదరులారా, యవన సహోదరులారా, పిల్లలారా, for you and me, the immediate requirement, our problem only bigger. నీకు నాకు మరి ఇప్పుడు ఏదైతే అవసరత ఉందో అదే గొప్పగా కనిపిస్తుంది. Our eyes are only looking at it. మన కళ్ళు ఎప్పుడు అటువంటి వాటిని చూస్తూ ఉన్నాయి. All the things are fine, brother, but my life needs all these things. ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ సహోదరుడా, నా జీవితంలో నాకు ఇవన్నీ కావాలి కదా. My life is like this. మరి నా జీవితం ఇలా ఉంది. And that's what the Lord said, Abraham, come out of your tent. అందుకనే ప్రభు అబ్రహాంతో అంటున్నాడు, అబ్రహామా మొదట నీవు బయటికి రా గుడారంలో నుంచి. Look at the sky. ఆకాశాన్ని నీవు చూడు. Look at my creations. నేను చేసిన సృష్టిని చూడు. I call something out of nothing. నేను శూన్యములో నుంచి సమస్తాన్ని పిలిచాను. Amen. Hallelujah. హల్లెలూయా. I call something out of nothing. శూన్యములో నుంచి సమస్తమును నేను చేశాను. I bring the life to the dead. నేను మరణించిన దానికి జీవము కలుగజేయువాడను. That much I am powerful. అంత శక్తివంతుడను. Amen. Hallelujah. హల్లెలూయా. What a mighty God we worship. ఎంత గొప్ప దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం. Simple prayer will change your life ఒక today. చిన్న ప్రార్థన ఈ రోజు నీ జీవితాన్ని మార్చివేయగలదు. The prayer is, Lord, ఆ ప్రార్థన ఏంటంటే, ప్రభువా what is your plan in my life? నా జీవితంలో నీ ప్రణాళిక ఏంటయ్యా? Whether it is, I'm not telling everyone, all of you should come to ministry. That is my desire. మరి అందరూ కూడా పరిచర్యలోనికి రావాలనేది నా ఆశ. But you know, I'm not sure how many of you come. I don't know. మరి ఎంతమంది వస్తారో నాకైతే తెలియదు. But even in the worldly way, కానీ ఈ లోకానుసారంగా కూడా, what is your plan for me, Lord? ప్రభువా నీ ప్రణాళిక ఏంటి నా గురించి? Let your will be happened. నీ చిత్తము నా జీవితంలో జరగాలి. Instead of dictating the Lord with all the grocery list. మరి ఒక కిరాణా సామాన్లు లిస్ట్ రాసినట్లుగా ప్రభువుకి చెప్పే బదులు, Lord, please do this, Lord. Please do this, Lord. Please do this, Lord. Please do this, Lord. ప్రభువా దయచేసి ఇది చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి అని చెప్పే బదులుగా, One word will change your life. ఒక్క మాట నీ జీవితాన్ని What మారుస్తుంది. is your plan in my life, Lord? ప్రభువా నా జీవితం గురించి నీ ప్రణాళిక ఏంటి? Your plan. నీ ప్రణాళిక, Your will. నీ చిత్తము, What you wished me to do for you. అయ్యా ఇదిగో నీ కొరకు నేను ఏం చేయాలని That word will, that prayer will change your life. ఈ ప్రార్థన నీ జీవితాన్ని మార్చివేయగలదు. Amen. Hallelujah. హల్లెలూయా. We are standing here as a witness for you today. ఈ రోజు మీ గురించి సాక్షులుగా నిల్చొని ఉన్నాము. We ask the Lord like that. మేము ప్రభువుని అలా అడిగాము. What is your plan for us, Lord? ప్రభువా మా గురించి నీ ప్రణాళిక What is ఏంటయ్యా? your plan for us? మా గురించి నీ ప్రణాళిక ఏంటి? Every night I come 10 o'clock or 11 o'clock from office sometimes. ప్రతి రాత్రి అయ్యగారు మరి 10-11 గంటలకు రాత్రి కాలంలో వచ్చి Me and my wife will pray for minimum 1 hour together.
మరి కనీసం ఒక గంట సేపైన అయ్యగారు అమ్మగారు కలిసి ప్రార్థన చేసేవారు. Oh, we cry to the ఆ Lord. ప్రభు చూసి ఏడ్చేవారు. Lord, what is your plan for us? ప్రభు మా గురించి నీ ఉద్దేశం Is ఏంటి? it the life that I have to lead as an IT fellow? ప్రభు మరి ఒక ఐటీ ఉద్యోగిగా నేను ఇలా బ్రతకాలా? Or something else you do have for us? ప్రభు ఇంకేదైనా నీ కోసం What do చేయాలా? you have for us? మా కొరకై నీవు ఏం What is your సిద్ధపరిచావు? plan for us? అయ్యా మా కొరకై నీవేం What is your సిద్ధపరిచావు? plan for us, మా Lord? కొరకై నీ ప్రణాళిక ఏమిటయ్యా? The Lord revealed, ప్రభు బయలుపరిచాడు. this is what my plan. ఇదే నా ప్రణాళిక. But when He revealed to us, కానీ ఎప్పుడైతే దాన్ని బయలుపరిచాడో we could not understand that. దాన్ని గ్రహించలేకపోయాడు. Oh, it is beyond our capacity. అది మా సామర్థ్యము కంటే ఎంతో గొప్పది. Amen. Hallelujah. హల్లెలూయా. The ways of the Lord are far beyond the ways of us. మన మార్గముల కంటే ప్రభు యొక్క మార్గములు ఎంతో ఉన్నతంగా ఉన్నాయి. Whatever the Lord planned for His dear people, eyes have not seen, ears have not seen, and no man comprehended. ప్రభు తన్ను ప్రేమించు వారి కొరకై సిద్ధపరిచిన దానిని ఏ కన్నులు చూడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు అగోచరము. Amen. Hallelujah. హల్లెలూయా. We all know that you ప్రార్థన చేసి. మనందరం నోరు తెరిచి ఆ ప్రభువును అడుగుదామా? What is your plan for me, Lord? అయ్యా నీ ప్రణాళిక ఏంటి ప్రభువా? My request will be very small, Lord. ప్రభువా నా కోరిక చిన్నగానే ఉంటుంది, But your plan will be very big. కానీ నీ ప్రణాళిక గొప్పది. Your plan will be very big, నీ Lord. ప్రణాళిక ఎంతో Your గొప్పదయ్యా. plan will be very big. నీ ప్రణాళిక ఎంతో గొప్పది ప్రభువా. Oh, show me your plan. నీ ప్రణాళికను Show బయలుపరచు. me your plan. నీ ప్రణాళికను బయలుపరచు దేవా. Hallelujah. హల్లెలూయా. ఎంతమంది ప్రార్థన చేశారంటే అట్లా? ఎంతమంది ఈ విధంగా Raise ప్రార్థిస్తారు? your hand towards the heaven. ఆ పరలోకం వైపు చూద్దామా? Show me your plan, Lord. ప్రభువా నీ ప్రణాళికను బయలుపరచు Show me దేవా. your plan, Lord. నీ ప్రణాళిక బయలుపరచు Oh, తండ్రి. the plan that you created before the formation of the earth. అయ్యా జగత్తు పునాది వేయబడక మునుపై నువ్వు రూపొందించిన ప్రణాళిక. Oh, the plan that you created before I was formed in my mother's womb. నా తల్లి గర్భంలో నేను రూపింపబడక మునుపై నీవు వేసిన ప్రణాళిక. What is that plan, Lord? అది ఏమిటయ్యా? Reveal it to us. దాన్ని నాకు బయలుపరచు. Reveal it to us, Lord. నాకు దానిని బయలుపరచు ప్రభువా. Hallelujah. హల్లెలూయా. అందరూ ప్రార్థన చేద్దామా? హల్లెలూయా. అందరూ- ప్రార్థన చేద్దాం ప్రియులారా. Yes. హల్లెలూయా. హల్లెలూయా. Glory to ప్రభు the మనతో Lord. మాట్లాడుతూ ఉన్నాడు. Amen. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. తప్పనిసరిగా బయలుపరచాలని ఆశపడుతున్నాడు గట్కే ఈ రోజు మనతో మాట్లాడి ఉంటూ ఉన్నాడు. Amen. ఆ ప్రభు వైపు చూద్దామా? ఈ లోక సంబంధమైన విషయాలను పక్కన పెట్టి ఇదిగో ఆయన ప్రణాళికలో నేను నడుస్తానని ఆయనకు లోబడతామా? మనము జీవిస్తున్న జీవితము మనది కాదు కదా. ఆయన రక్తాన్ని పెట్టి, ఆయన రక్తము కార్చి, తన ప్రాణాన్ని పెట్టి మనల్ని కొనుక్కున్నాడు. మనము ఆయన సొత్తై ఉన్నాము, మనము ఆయన సొంతమై ఉన్నాము కనుక ఈ జీవితం ఆయనదే. ఇక మీదట జీవించవలసినది మనము కాదు, ఆ ప్రభువే మన ద్వారా జీవించాలి గనుక అయ్యా నీ ఉద్దేశం ఏమిటని ఆయనను అడుగుదాము. మన కొరకై ఆయన ఎంతో గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. మనం ఊహించిన దానికంటే, ఆశపడిన దానికంటే ఆయన ఎంతో ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ప్రార్థిస్తాం. నన్ను బయలుపరచబోతూ ఉన్నాడు ప్రభు మనకి.